హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో యువతలో ఆలోచన విధానం పూర్తిగా మారుతోంది. వారు సాధారణంగా ఉద్యోగాలకు పరిమితం కాకుండా తమదైన ఓ వ్యాపారం పెట్టాలనే ఆశయాన్ని కలిగి ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగ భద్రతపై తగ్గిన నమ్మకం, స్వతంత్రంగా ఎదగాలనే లక్ష్యంతో వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు. అయితే మనలో చాలామంది వ్యాపారానికి నష్టం తప్ప లాభం ఉండదన్న భయంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ నిపుణుల మాట ప్రకారం సరైన వ్యూహం, మార్కెట్ను అర్థం చేసుకుని వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని పొందడం సాధ్యమవుతుంది. యువతలో చోటు చేసుకున్న ఈ కొత్త ఆలోచనలకు స్పందనగా మార్కెట్లో ఫ్రాంచైజీల హవా బాగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎన్నో రకాల ఫ్రాంచైజీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మూడంచెల లాభం పొందే అవకాశాలు పెరిగాయి. ఇవి ప్రధానంగా పెద్ద నగరాలకే కాకుండా మైదాన ప్రాంతాలు, చిన్న పట్టణాల దాకా విస్తరించేశాయి. అలాంటి వాటిలో మంచి అవకాశాలు కలిగిన వ్యాపార రంగం టీ ఫ్రాంచైజీలు. ప్రస్తుతం హైవే పక్క కానీ, చిన్న పట్టణాల్లో కానీ టీ ఫ్రాంచైజీలు విస్తృతంగా కనిపిస్తూ ఉంటాయి. టీ ఫ్రాంచైజ్ ప్రారంభించాలంటే మొదట మంచి ప్రాంతాన్ని గుర్తించాలి. యువత ఎక్కువగా తరచే ప్రాంతాల్లో, ముఖ్యంగా కాలేజీలు, ఆసుపత్రులు, బస్టాండ్లు వంటి చోట ఉంటే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. మీరు ప్రారంభించబోయే ప్రదేశంలో ఇప్పటికే ఉన్న టీ ఫ్రాంచైజీలను పరిశీలించి మీకు పోటీ తక్కువగా ఉండే బ్రాండ్ను ఎంపిక చేసుకోవాలి. లొకేషన్ విషయంలో రెంట్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ రద్దీగా ఉండే ప్రైమ్ లొకేషన్లో వ్యాపారం మొదలు పెట్టడమే ఉత్తమం. టీ టీ తయారీకి అవసరమైన ముడి సరుకులు, రాబోయే సపోర్ట్ వంటి సదుపాయాలను చాలా వరకు ఫ్రాంచైజీలు స్వయంగా అందిస్తాయి. దగ్గరలోనే మరో టీ ఫ్రాంచైజ్ ఉందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. అదేవిధంగా టీకి తోడుగా బిస్కెట్లు, సమోసాలు, కూల్ డ్రింక్స్ వంటి స్నాక్స్ కూడా విక్రయించడంతో మరింత ఆదాయాన్ని పొందొచ్చు. ప్రస్తుతం టీ ఫ్రాంచైజ్ వ్యాపారం ప్రారంభించాలంటే 3 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. మంచి ప్రదేశంలో ఏర్పాటు చేస్తే నెలకు కనీసం 50,000 లాభం పొందే వీలుంటుంది. ఫ్రాంచైజీల వివరాలు తెలుసుకుని మీ బడ్జెట్కు తగిన బ్రాండ్ను ఎంచుకోవాలి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించడంతో పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇస్తోంది. ఈ నేపథ్యంలో అరటి చెట్టు కాండంతో తయారు చేసే కప్పులు, ప్లేట్లు వంటి ఉత్పత్తుల డిమాండ్ పెరుగుతోంది. ఈ కప్పులను నగరాల్లోని డిస్పోజబుల్ దుకాణాలు, హోటళ్లు, క్యాటరింగ్ సంస్థలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పర్యావరణ హితమైన ఉత్పత్తుల తయారీకి సుమారు 3.5 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఒక్కో ప్లేట్ ధర సైజును బట్టి 2 నుంచి 5 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. రోజుకు సుమారు 3 నుంచి 5,000 ప్లేట్లు తయారవుతాయని అంచనా. దీంతో రోజుకు సుమారు 6 నుంచి 10,000 వరకు ఆదాయాన్ని పొందొచ్చు. ఇలా చూస్తే యువతకు స్వయం ఉపాధి కలిగించే వ్యాపార అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి. సరైన అవగాహన, ప్లానింగ్తో వ్యాపారంలో రాణించడమే సులభం. ముఖ్యంగా టీ ఫ్రాంచైజీలు మరియు పర్యావరణ హితమైన ఉత్పత్తులు యువతకు మంచి భవిష్యత్తును అందించగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.